హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను హెయిర్కి పెట్టుకోవటానికి ప్యాక్ వేస్తున్నానండి. పెరుగులో మెంతుల్ని నైట్ అంతా నానబెట్టేసి మందారాకైతే ఫ్రెష్ది తీసుకొచ్చేసేసుకొని ఫస్ట్ మెంతులు పెరుగు పేస్ట్ చేసుకొని మందారాకు యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసేసి మనకి 1 or 2 hours అయితే లీవ్ చేయాలండి. పైన మనం క్యాప్ అయినా వేసేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. అంటే వాష్ చేయగానే అది వాష్ అవుతుంది, కొంచెం ఎక్కువ కష్టపడకుండా. ఇలా మనం వీక్లీ ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చండి, మీ ఓపిక. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవన్నమాట. ఇది మనకి పెట్టుకోగానే కళ్ళెమ్మటంతా అయితే ఆవిరిలాగా వస్తుందన్నమాట. అంటే బాడీలో ఉన్న వేడంతా ఆ విధంగా మందారాకైతే కూల్ చేస్తుంది. ఇది చక్కగా ప్యాక్ అయితే హెయిర్ ఫాల్కి కానీ డాండ్రఫ్ తగ్గిస్తుంది. మనకి హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఇలా హెయిర్ ప్యాక్ వేసేసుకొని కమ్మంగా దద్దోజనం పప్పు పొంగలండి, పెసరపప్పు బియ్యం వేసి వండింది, జీలకర్ర మిరియాలు చక్కగా నెయ్యి వేసుకొని తినేసి తర్వాత అయితే నెయిల్ పాలిష్ వేసుకుంటున్నానండి. హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, అది నానేలోపు అయితే ఇలా ఈరోజు ఏంటంటే సింపుల్గా ఏదైనా ఫ్రైడ్ రైస్ అలా చేసేస్తాను. ఎందుకంటే కొంచెం హెయిర్ ప్యాక్లు, ఇంట్లో పని, పూజ అన్నీ ఉంటాయి కాబట్టి. నెయిల్ పాలిష్ అయితే ఇలా బ్లూ అండ్ పింక్ అయితే సెట్ చేసుకున్నాను. మనకి బ్లూ అండ్ గ్రీన్, తర్వాత ఎల్లో అండ్ పింక్, బ్లూ అండ్ పింక్ ఇట్లా మ్యాచింగ్ అవుతాయండి. ఇట్లా కాంట్రాస్ట్ వేసుకుంటా, అంటే ఒక ఫింగర్కి ఒక కలరు, ఒక ఫింగర్కి ఒక కలరు అలా వేసుకుందామనేసి ఫస్ట్ అయితే టిష్యూ పెట్టేసేసుకొని మనం ఎక్కడైనా వేసుకునేప్పుడు, ఎందుకంటే ఆ ఏరియాలో పొరపాటున డ్రాప్ పడ్డదంటే మళ్ళీ మనమే కదా క్లీన్ చేసుకోవాలి. అయినా కూడా అది కొంచెం ఆ నెయిల్ పాలిష్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా తొందరగా పోదండి. తర్వాత రిమూవర్ వేసేసి ఇవన్నీ కష్టపడాల్సిన పని లేకుండా ముందే కొంచెం ఒక టిష్యూ వేసి నీట్గా ఈ విధంగా ఫ్యాన్ అది ఆపేసేసుకోవాలండి. ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది అనమాట. మనం ఫింగర్ పెట్టము ఆ బాటిల్ మీద. ఈ విధంగా వేసుకునేప్పుడు తొందరగా లోపల ఉన్నదనేది డ్రై అయిపోతుంది, గడ్డ కడుతుంది. అందుకనేసి ఫ్యాన్ ఆపేసేసుకొని ఈ విధంగా మొత్తం ఫస్ట్ అయితే ఒక కలర్ ఓపెన్ చేసుకున్నాక ఒక ఫింగర్ గ్యాప్ ఇచ్చేసి ఒక ఫింగర్కి ఆ విధంగా అయితే అప్లై చేసేసుకుంటున్నాను. పింక్ కలర్ ఫస్ట్, డార్క్ పింక్ అండి. దీనికి ఈ బ్లూ బాటిల్ పెట్టాను కదా, అదైతే మ్యాచ్ అవుతుంది. ఎల్లో కూడా బాగుంటుంది, కానీ నాకు కొన్ని డ్రెస్సుల మీద కానీ అది కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే బాగుంటుందనేసి వేసుకున్నాను. వీక్లీ వన్స్ అయితే నేను నెయిల్ పాలిష్ వేసుకుంటానండి. సాటర్డే రోజైనా వేసుకుంటాను, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా కంపల్సరీగా నేను చేంజ్ చేసుకుంటా. డైలీ అయితే ఏం చేంజ్ చేయనండి. వీక్లీ వన్సే అయితే మరీ పోయిందని ఈ నెయిల్స్ ఫ్రంట్ సైడ్ అది పోయినట్లు కనిపిస్తే వీక్లీ వన్స్ అయితే అలా వేసుకుంటాను. ఈ నెయిల్ పాలిష్ వేసుకుంటూ నాకు మూవీ చూస్తూ అలా కొంచెం రెస్ట్ తీసుకోవటం ఇది నాకు చాలా ఇష్టమండి. మేకప్ చేయటం అన్నా, ఎవరికైనా హెన్నా పెట్టడం అన్నా, అంటే మనకి ఇలా అందంగా రెడీ చేయటం అన్నా, ఎవరినైనా నన్ను నేను రెడీ చేసుకోవటమైనా అవి అయితే నాకు చాలా ఇష్టమండి. మా కింద నక్షత్ర ఉంది, అది అత్త నాకు రెడీ చేయమని వస్తుందండి. నా దగ్గర అన్ని మేకప్ కిట్లు అన్నీ ఉంటాయి కాబట్టి వచ్చి కూర్చుంటుంది. దాన్ని చక్కగా రెడీ చేసి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకుంటుంది వచ్చి. ఇలా ఈ విధంగా అయితే